దేవునికి స్తోత్రం. మహోన్నతుడైన దేవునికి, సర్వోన్నతుడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరొక పర్యాయము ఈ వీడియో ద్వారా మీతో కలుసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మీరందరూ బాగున్నారని, బాగుండాలని, దేవునిలో ఎదగాలని ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. ప్రార్థన క్రైస్తవుడికి వెన్నెముక లాంటిది. ఎందుకంటే ప్రార్థన క్రైస్తవుడికి ఒక ఊపిరి లాంటిది. మనిషి ఊపిరి పీల్చకపోతే మనిషి బ్రతకడు. అలాగే ప్రార్థన లేకుండా ఒక విశ్వాసి బ్రతకలేడు దేవుని కొరకు. ప్రార్థన లేకుండా ఒక సేవకుడు సేవ చేయలేడు. గనుక ప్రార్థన చేసేటువంటి వారిగా మనం ఉండాలి. రండి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మీరు దెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు నేను మీకు చదివి వినిపిస్తాను. జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. మనం ఈరోజు నేను చదువుతున్నాను దెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు, మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపము చేయుచు, మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. ప్రియులారా, ఈ యొక్క వాక్య భాగాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అపోస్తలుడైన పౌలు దెస్సలోనికి రాస్తూ ఆ దెస్సలోనికలో ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తున్నారంటే, అపోస్తలుడైన పౌలు దెస్సలోనికకు రాస్తూ దెస్సలోని సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల్ని అపోస్తలుడైన పౌలు అభినందిస్తున్నాడు. వాళ్ళని అంటే వాళ్ళని ఏ క్రియలు ఉంటే వారిని అభినందిస్తున్నాడో వారిలో ఉన్నటువంటి క్రియల గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఒక విశ్వాసి కూడా ఉండవలసినవి ఇవేనండి. ఎందుకంటే ఇక్కడ ఒక 3 పాయింట్లు చెప్పాడండి. 1, విశ్వాసంతో కూడిన మీ పని. 2, ప్రేమతో కూడిన మీ ప్రయాస. అలాగే నిరీక్షణతో కూడినటువంటి ఓర్పు అన్నాడండి. వారిని బట్టి దేవునికి ఎల్లప్పుడూ అపోస్తలుడైన పౌలు మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఒక విశ్వాసి సరైన క్రమంలో నడిస్తే సేవకుడు ఎంత సంతోషిస్తాడో ఈ విషయాన్ని చూడగలం. అలాగే ఒక విశ్వాసి పవిత్రంగా బ్రతికితే, ఈ క్రియలు కలిగి ఉంటే పరలోకమందున దేవుడు ఇంకా ఎంతో సంతోషిస్తాడు. కనుక ఆలోచన చేయండి. ఇక్కడ 3 పాయింట్లు వారిని పొగడటం కానివ్వండి, అభినందించడం కానివ్వండి, 3 పాయింట్లు చెప్పాడు అపోస్తలుడైన పౌలు. దెస్సలోనిక వారికి 3 పాయింట్లు చెప్పాడు. ఒకటి ఏమన్నాడంటే, విశ్వాసంతో కూడిన మీ పని అన్నాడండి. అంటే ఆలోచన చేయండి, విశ్వాసంతో కూడిన పని. ఒక వ్యక్తికి విశ్వాసం ఉంటే సరిపోదు, ఆ విశ్వాసము క్రియతో కూడినదై ఉండాలి. ఎందుకంటే చాలామంది నాకు విశ్వాసం ఉందని చెప్తారు, కానీ క్రియ ఉండదండి. బైబిల్ ఏం చెబుతుందంటే, విశ్వాసము ఒక వ్యక్తికి ఉంటే అది క్రియతో కూడినదై ఉంటే అది చాలా మంచి విశ్వాసం అండి. అంటే బైబిల్ దేవుని వాక్యం చెప్తుంది. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు దెస్సలోనిక వారితో అంటే, విశ్వాసముతో కూడిన మీ పని. విశ్వాసంతో కూడిన మీ పని అంటే, ఇప్పుడు ఒక విశ్వాసం ఉంది మనకి, కానీ ఆ విశ్వాసము పనితో కూడినదై, క్రియతో కూడినదై ఉండాలి. ఉదాహరణకి అబ్రహాముకి లేక దేవుడు వృద్ధాప్యమందు బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డ ఇస్సాకు అండి. ఎదిగి పెద్దవాడు అయ్యాడు. అప్పుడు దేవుడు అతన్ని ఏమని అడిగాడంటే, ఇతను నా యందు విశ్వాసం ఉంచుతున్నాడా, విశ్వాసంలో తొలగిపోయాడని పరీక్షించడానికి దేవుడు అబ్రహాముని
విశ్వాసం పరిపూర్ణమైందా కాదా అని సంగతి తెలుసుకోవడానికి దేవుడు అబ్రహాంతో ఏమన్నాడంటే, నీకేకైక కుమారుణ్ణి నాకు అర్పించమని దేవుడు అన్నాడు. అన్నప్పుడు అబ్రహాము ఏం చేశాడంటే విశ్వాసంతో కూడినటువంటి క్రియను చేశాడండి. ఆయన ఏంటి ఆ క్రియ? మృతులు సహితము కూడా తిరిగి మరలా లేపగలడు అని చెప్పి విశ్వాసంతో కూడినటువంటి క్రియను చేశాడు. ఏంటి ఆ క్రియ? మొరియా పర్వతం మీద తీసుకెళ్ళి తన కుమారుణ్ణి బలర్పించడానికి తీసుకెళ్ళాడు. మీ అందరికీ తెలుసండి, మొరియా పర్వతం మీద తీసుకెళ్ళి కత్తి తీసుకొని నరకబోయేసరికి దేవుడు అన్నాడు, అబ్రహామా అబ్రహామా, నీకు ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు ఇచ్చుటకు నువ్వు వెనుతిరగలేదు కనుక ఇందును బట్టి నువ్వు చాలా విశ్వాసవంతుడు అని చెప్పాడు. నేను చదవమంటారా ఆ విషయాన్ని? ఆది కాండము మనం అందరం కూడా చూద్దారండి. ఆది కాండం 22వ అధ్యాయం. నేను ఒక మాట చదువుతున్నాను చూడండి. అప్పుడు 12వ వచనం చదువుతున్నానండి, లేకపోతే 10వ వచనం నుండి చదువుకుందామండి. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచెను. అందుకు అతడు చిత్తగించుము ప్రభువా అనెను. అప్పుడు 12వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతను నేనేమి చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనక. చూడండి అక్కడ ఎంత బాగుందో. దేవుడి అబ్రహాం గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నువ్వు దేవునికి భయపడువాడనియు ఇందువలన నాకు కనబడుచున్నది అనను. అంటే దేవునికి భయపడువాడనియు ఇందువలన నాకు కనబడుచుంది. అదే కాదండి, రోమపత్రికలో ఒక మాట చెప్పాడండి, మృతులు సహితం కూడా లేపగలిగినటువంటి దేవుడని ఆ అబ్రహాము నమ్మాడండి. రోమపత్రిక తీస్తున్నాను చూడండి. మీ అందరికీ రోమపత్రిక అందరూ కూడా తీయండి. రోమపత్రిక 4వ అధ్యాయం చూద్దామండి. 4వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చూద్దామండి. అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడండి. అప్పటికి తన శరీరము మృతతలమైనట్టును చారాగర్భమును మృతతలమైనట్టును ఆలోచించను. కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహింపరచుచు ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందెను. అంటే బైబిల్ ఏం చెబుతుందంటే, సజీవులుగా 17వ వచనంలో లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా చేయగలడు. అంటే ఈ కుమారుని అర్పించినా మరలా తిరిగి నాకు మరొక కుమారుని ఇవ్వగలడని ఆయన నమ్మి తన కుమారుని అర్పించాడు. అంటే విశ్వాసం అనేది క్రియతో కూడింది అబ్రహాం దగ్గర మనం చూస్తున్నాం. అంటే దెస్సలోనిక సంఘములో ఉన్న వారు కూడా క్రియతో కూడినటువంటి విశ్వాసం వాళ్ళకు ఉంది. అంటే ఈనాడు క్రైస్తవుడికి విశ్వాసం ఉందా అని అడిగితే విశ్వాసం ఉంది అంటున్నారు, కానీ అది క్రియతో కూడినదై ఉండట్లేదు. విశ్వాసం అంటే మీ అందరికీ తెలుసు, నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైన వాటిని ఉన్నవని నమ్మటమే విశ్వాసం అని బైబిల్ అంటుంది. అంటే ఒక క్రియ చేయాలండి, ఆ క్రియతో కూడినటువంటి విశ్వాసం ఒక వ్యక్తి దగ్గర ఉండాలి. అదండి అపొస్తలుడైన పౌలు దెస్సలోనిక సంఘవానికి ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన అభినందిస్తుంది ఏంటంటే, మీ విశ్వాసం ఎలా ఉందన్నాడు? పని కలిగి ఉంది, లేకపోతే క్రియతో కలిగింది మీ విశ్వాసం అన్నాడండి. కనుక ప్రియ సహోదరుడా సహోదరి, మన విశ్వాసం పనితో కూడినదై ఉండాలి. 1 పాయింట్ అండి. రెండవది, అపొస్తలుడైన పౌలు దెస్సలోనిక సంఘాన్ని అభినందించి మానక కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు దేవునికి చెల్లించాడంటే, ప్రేమతో కూడిన మీ ప్రయాస. అంటే ప్రేమ అనేది ప్రయాసపడిద్దండి. ప్రేమ అనేది నాకేమిచ్చాడా అని ఆలోచించదు. ప్రేమ అనేది ఎలాంటిదో తెలుసా? ఎదుటివానికి నేను ఎంత చేయాలి అనే ఆలోచన చేస్తుందండి. అంటే ఎదుటివాని కోసం నేను ఎంత ప్రయాసపడుతున్నాను అనేది ఆలోచన చేస్తుంది నిజమైన ప్రేమ.
దశలోనికి సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా వాళ్ళ ప్రేమ ఎలాంటిదని బైబిల్లో ఉంది? ప్రయాసతో కూడినది. ఈరోజు క్రియతో కూడిన ప్రయాసతో కూడిన ప్రేమలో మనుషుల దగ్గర కనపట్లేదండి. నిజంగా యేసుప్రభు దగ్గర మాత్రమే మనం చూడగలమండి ఆ క్రియతో కూడిన ప్రయాసతో కూడిన ప్రేమ. బైబిల్లో మనం చూస్తాం కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమలో ఏముంది? ప్రయాస ఉంది. ఏంటి? తన కుమారుని లోకములోనికి పంపించాడు. పంపించటం ద్వారా ఆ కుమారుడు ఎంత ప్రయాసపడ్డాడంటే నిజంగా సిలువ మరణము పొందినంతగా ప్రయాసపడ్డాడు. ఆయన చివరి రక్తపు బొట్టు వరకు కార్చినంతగా ప్రభు మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. అది ప్రయాసతో కూడిన ప్రేమ. అది నిజంగా క్రియతో కూడినటువంటి ప్రేమ. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో ఒక మాట చెప్తాను, మీరు అందరూ కూడా చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మనం అందరం చూద్దాం. 10వ వచనం. మనం దేవుణ్ణి ప్రేమించుతామని కాదు కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. అంటే అర్థం ఏంటి? ఇందులో ఏమై ఉన్నది? ప్రేమ ఉన్నది. ఆ ప్రేమ ఎలాంటిది? ప్రయాసతో కూడినటువంటి ప్రేమ అండి. ఈరోజు చాలామంది ప్రేమ అండి, నిన్ను అవసరం వస్తే వాడుకుంటారు, తర్వాత పడేస్తారండి. ప్రేమ నిజంగా యేసుప్రభు చూపించిన ప్రేమ ఎలాంటిది అంటే అది ఇతరుల కొరకు నేనేం చేశానా అని ఆలోచించేటువంటి ప్రేమ అండి అది. ఈరోజు అలాంటి ప్రేమ మనుషుల్లో దొరకదండి. ఎవరో కొందరిలో ఆత్మీయులైన వారి దగ్గర దొరకగలదండి. కానీ యేసుక్రీస్తు చూపినటువంటి ప్రేమ ఎలాంటిదంటే ప్రయాసతో కూడింది. అలాగే దశలోనికి రాసినటువంటి వారు, ఆ పత్రికలో ఉన్నటువంటి వారు లేదా ఆ సంఘం వారు ఏం చెప్తున్నారంటే ప్రయాసతో కూడిన ప్రేమ. అలాగే అనాథులను పరామర్శించడం కానివ్వండి, సేవకులను పరామర్శించడం కానివ్వండి, లేకపోతే సంఘాన్ని పోషించడం కానివ్వండి, వారు ఎంతగానో క్రియతో వాళ్ళ ప్రయాసతో ఇచ్చుట విషయంలో కానివ్వండి ఎంతగానో వాళ్ళు ముందుకి కొనసాగారండి. ప్రియ సహోదరుడా, సహోదరి, అమ్మ, సిస్టర్, బ్రదర్, మీరు ప్రేమతో కూడిన ప్రయాస మీకుందా? 3వ పాయింట్ చెప్తున్నానండి. 3వ పాయింట్ ఏంటంటే మీరు ఆలోచించేయండి. నిరీక్షణతో కూడిన ఓర్పు అండి. ఒక వ్యక్తికి ఏముండాలి? పౌలు వారిని దశలోనికి వారి సంఘాన్ని అభినందిస్తున్నటువంటి విషయం ఏంటంటే నిరీక్షణతో కూడిన మీ ఓర్పు అన్నాడండి. అంటే ఒక వ్యక్తికి నిరీక్షణ ఉంటే ఆ నిరీక్షణకి ఓపిక కూడా ఉండాలండి. నిరీక్షణకు ఓపిక లేకపోతే ఆ నిరీక్షణ అనబడదు. మీకు అర్థమవుతుందండి? అంటే ఆ నిరీక్షణ అనపడదు. అంటే దశలోనికి సంఘం వారు ఏంటంటే ఓపిక కలిగి ఉన్నారండి. వారికి నిరీక్షణ ఉంది. అంటే ఒకవేళ నిరీక్షణ ఎవరు కలిగి ఉంటారు చెప్పండి? నిరీక్షణ అనేది మనం పొందలేని దాని కోసం ఎదురు చూడటం నిరీక్షణ అండి. సో ఒక తల్లి గర్భం ధరించింది, అబ్బాయి అమ్మాయో తెలియదు, అయితే మొత్తానికి ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. అది ఆ నిరీక్షణ ఓర్పుతో కలిగి ఉండేది. 10 నెలలు ఆమె, 9 నెలలు ఆ స్త్రీ ఏం చేయాలో తెలుసా? మొయ్యాలి. ఆ నిరీక్షణ ఎలాంటిదై ఉండాలంటే ఓపిక కలిగి ఉండాలి. నాకు 5 నెలలకే బిడ్డ కావాలంటే కుదరదండి. అంటే అర్థం ఏంటంటే నిరీక్షణ అనేది ఓపికతో ఉంటే దేనికోసం అయితే మనం నిరీక్షిస్తున్నామో దాన్ని మనం చూడగలం. అంటే ఓపికతో కూడిన నిరీక్షణ కావాలండి. మనకి ఏం కావాలి? ఓపికతో కూడిన నిరీక్షణ కావాలి. ఈరోజు చాలామందికి ఓపికతో కూడిన నిరీక్షణ లేదండి. ప్రియ సహోదరుడా, సహోదరి, అమ్మా, మనమందరం కూడా నిరీక్షించుతున్నాం. ఎప్పుడు? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినంత వరకు, మధ్యాకాశానికి వచ్చినంత వరకు మనం నిరీక్షణ కలిగి ఉంటాం. అంతవరకు ఈ లోకంలో ఆ నిరీక్షణలో మనకు ఓర్పు ఉండాలి. ఎందుకంటే ఆ ప్రభు వచ్చిన తర్వాత ఇంక నిరీక్షణతో పని ఉండదు, ఓర్పుతో పని ఉండదు. ఆ ప్రభు వచ్చిన తర్వాత ఆయనతో కూడా మనం ఎత్తబడతాం. కనుక ఆలోచించేయండి, గ్రహించండి. దశలోనికి సంఘం వారిని అపొస్తలుడైన పౌలు అభినందించడానికి మూడు కారణాలు చెప్పాను. 1, విశ్వాసంతో కూడిన మీ పని. 2, ప్రేమతో కూడిన మీ ప్రయాస. 3, నిరీక్షణతో కూడిన మీ ఓర్పు.
సామాన్యంగా ఒక విశ్వాసికి, ఒక సంఘానికి ఉండవలసిన ఇయేనండి. ఇవి లేకపోతే మనం అభివృద్ధి పొందలేము. విశాలంగా మనం విస్తరించబడలేము. కనుక ఇవి మనకు చాలా అవసరమండి. ఈరోజు మన దైవజనుడు మనల్ని అభినందిస్తున్నాడా? లేకపోతే దేవుడు మనల్ని అభినందిస్తున్నాడా? దేవుడు మనల్ని చూసి గర్వపడుతున్నాడా? లేకపోతే మనల్ని చూసి సంతోషిస్తున్నారా? అయితే నీకున్న ప్రేమ ఎలాంటిదో, నీకున్న విశ్వాసం ఎలాంటిదో, నీకున్న నిరీక్షణ ఎలాంటిదో నువ్వు పరీక్షించుకో. కానీ దశలోనికి వారు మాత్రం వారికి ఉన్నటువంటి విశ్వాసంతో కూడిన పని వాళ్ళకు ఉంది, ప్రేమతో కూడిన ప్రయాస వాళ్ళకు ఉంది, నిరీక్షణతో కూడిన ఓర్పు వాళ్ళకి ఉంది. మరి మీకు ఎలా ఉంది? మీకున్న ప్రేమ ఎలాంటిది? మీకున్న విశ్వాసం ఎలాంటిది? లేకపోతే మీకున్న నిరీక్షణ ఎలాంటిది? దేవుని వద్ద నుండి జవాబు వచ్చేటువంటి ఆ అనుభవం నువ్వు కలిగి ఉన్నావా? నిరీక్షణ కోల్పోయావా? ప్రేమ లేకుండా ఉన్నావా? ఒకవేళ విశ్వాసం లేకుండా బ్రతుకుతున్నావా? అయితే మరలా విశ్వాసం కలిగి బ్రతుకు, ప్రేమ కలిగి బ్రతుకు, నిరీక్షణ కలిగి బ్రతుకు. దేవుడు నిన్ను అభినందించి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీకు ఏది కావాలంటే దేవుడు అది నీకు సమృద్ధిగా దయచేస్తాడు. ఈరోజు పౌలు ఎలాగైతే దశలోని సంఘాన్ని అభినందించి మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో, అలాగే దేవుడు నీ అందు కూడా ఆనందించాలంటే ఈ 3 క్రియలు నువ్వు కలిగి ఉండాలని మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. వందనాలండి.